హలో, నేను మీ శేషరావు. తెలంగాణలో నేరాలు చేయటం, విదేశాలకు పారిపోవటం, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత నేరాలు చేయటం, వేరే దేశాలకి వెళ్ళిపోవటం, ఇవి కామన్గా జరుగుతున్నాయి. తాజాగా కిడ్నీ ర్యాకెట్లో ప్రధానమైనటువంటి నిందుడిగా ఉన్నటువంటి పవన్ అనే అతను అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికాకి వెళ్ళిపోయి తలదాచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అమెరికాకు వెళ్ళి తలదాచుకునేటువంటి పరిస్థితి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎక్కువగానంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళిపోవటం, అక్కడ రాజకీయ శరణార్థిగా అమెరికా పౌరసత్వాన్ని ఆయన పొందారు అని చెప్పి తెలుస్తుంది. సో ఆ పౌరసత్వాన్ని పొందినటువంటి ప్రభాకర్ రావు గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉండి అమెరికా నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసుని ఆయన తప్పించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేయిస్తున్నారు వ్యవస్థల చేత. పోలీసు వ్యవస్థ ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత అక్రమ వలసదారులని, రాజకీయ శరణార్థుల్ని పంపించాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానైనా సరే తెలంగాణ పోలీసులు ముందుకు సాగాలి. ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి తీసుకొచ్చి విచారించాలి. శ్రవణ్ అనే అతను, శ్రవణ్ కుమార్, అలాగే ప్రభాకర్ రావు గారు, వీళ్ళిద్దరూ వేరే దేశాలకు వెళ్ళి తలదాచుకున్నారు. వాళ్ళని తీసుకొస్తే కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ కాదు. అలాగే ఇప్పుడు పవన్ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించిన సూత్రధారి, తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేశారు. దీని వెనక ఉన్నటువంటి ర్యాకెట్ మొత్తం ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది విదేశాలకి వెళ్ళిపోయారు. దాంతో లుక్అవుట్ నోటీసులు ప్రకటించారు. అసలు ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి సరూర్ నగర్ అలకానంద ఆసుపత్రి కేంద్రంగా జరిగింది ఈ కిడ్నీ ర్యాకెట్ అంతా కూడా. ఈ కిడ్నీ ర్యాకెట్లో విశాఖకు సంబంధించిన డాక్టర్ రాజశేఖర్ అనే అతను ఉన్నారు. అలాగే చెన్నైకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ పవన్ అనే అతను ఒక అనుసంధానకర్తగా వ్యవహరించారు అనేది పోలీసుల అనుమానం. అందుకే అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అతను విదేశాలకి వెళ్ళిపోయారు. పోలీసులే ఆ మేరకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. 3 వారాల నుంచి అతను ఆచూకీ లభ్యం కాలేదు పోలీసులకి. దాంతో విదేశాలకి పారిపోయారని చెప్పి పోలీసులు గుర్తించి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. ఇంకొక వైపు ఈ కేసులో మరొక నిందితుడు లక్ష్మణ్, ఇతన్ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మధ్యవర్తిగా ఉంటూ కమిషన్లో దండుకునేటువంటి పాత్ర ఈ లక్ష్మణ్ అనే అతను వ్యవహరించాడు. అంతేకాదు, విదేశాలకు పారిపోయినటువంటి పవన్కి ఈ లక్ష్మణ్ అనే అతను ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్నారు. మొత్తం 11 మందిని ఈ కేసులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కరిని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అలకానంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్, డాక్టర్ అవినాష్ను పోలీసులు తాజాగా విచారిస్తే, విశాఖకు సంబంధించినటువంటి డాక్టర్ రాజశేఖర్ను కూడా విచారించారు. లక్షల రూపాయలు తీసుకొని అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసినట్లు గుర్తించారు. అతన్ని విశాఖలో అరెస్ట్ చేశారు, ఆ రాజశేఖర్ అయిన అతన్ని. ఈ విచారణ సందర్భంగా కిడ్నీ దాతలకు 5 లక్షలు ఇచ్చి గ్రహీతల నుంచి 50 నుంచి 55 లక్షల వరకు దండుకున్నారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా ఈ విచారణలో తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి పవన్ మాత్రం విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పి పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. అంతేకాదు, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కేసుల్లో ఉన్నటువంటి నిందితులు కూడా చాలామందిని మనం చూసాం, విదేశాలకు వెళ్ళిపోయారు. ఈవెన్ సాయిరెడ్డి గారు కూడా కోర్టు అనుమతితోటి విదేశాలకు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టు అనుమతితోటి విదేశాలకు వెళ్తున్నారు. కాకపోతే మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి తిరిగి వస్తున్నారు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్యాంకుల్ని కొల్లగొట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. కానీ 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, 2024లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ప్రభుత్వాలు మారిన తర్వాత అనేక అంశాల మీద అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద, అవినీతి కోరుల మీద
కేసులు నమోదు చేశాయి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. విచారణ ఏకవంతంగా జరుగుతోంది. అన్ని కేసుల్లో కూడా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ కేసుని మొత్తం క్షణక్షణం పరిశీలిస్తుంది. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఫైల్స్ని తగలబెట్టేశారు ప్రభుత్వ కార్యాలయాల్లోనే. అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్ వీటన్నిటినీ మూసీ నదిలో పడేశారు. అంటే ఏదో సీరియస్గా ఏదో గుట్టు ఉంది అని అనుమానించినటువంటి కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా దాని మీద విచారణకు ఆదేశించింది. దాంతో మొత్తం గుట్టు బయటపడింది. కీలక సూత్రధారి ప్రభాకర్ రావు గారు అని చెప్పి తెలిసింది. ఈ ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చేంత వరకు ఈ కేసు కొలికి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు. పోలీసు అధికారులు కూడా 4-5 అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు గారు ఏది చెప్తే అది చేశామని చెప్తున్నారు. ఈ ప్రభాకర్ రావు గారు ఎందుకు చేశారంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేశారని చెప్పి అనుమానిస్తున్నారు. పైగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒకనొక సమయంలో కేటీఆర్ గారు 1-2 ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పేంటి, అది పరిపాలనలో భాగం కదా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు విచారణని తప్పుదోవ పట్టిస్తున్నారు. విచారణకు హాజరు కావట్లేదు. లుకౌట్ నోటీసులు ప్రకటించారు, రెడ్ కార్నర్ నోటీసులు ప్రకటించారు. ఎన్ని ప్రకటించినప్పటికీ ఆయన అమెరికా వదిలిపెట్టి రావట్లేదు. అమెరికాలో ఆయన అక్రమంగా ఉంటున్నారని చెప్పి తెలంగాణ పోలీసు ఇప్పుడు కంప్లైంట్ కూడా చేసింది. బట్ ప్రభాకర్ రావు గారు మాత్రం తిరిగి రాలేదు. ఈ కేసుల్ని పరిశీలిస్తున్నటువంటి నేరగాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోవడానికి విచారణ నుంచి విదేశాలకు పారిపోవడమే మార్గం అని చెప్పేసి భావిస్తున్నారు. తాజాగా ఫాల్కాన్ కంపెనీకి సంబంధించిన నిందితులు వాళ్ళు కూడా కావ్య నల్లూరి, అలాగే అజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా దుబాయ్ పారిపోయారు. కొంతమంది లండన్ పారిపోయారు. దాదాపు 1700 కోట్ల రూపాయలకి వాళ్ళు బోర్డు తిప్పేశారు. కంపెనీ చైన్ లింక్ స్కీమ్ పెట్టి వాళ్ళు పారిపోయారు. మొన్నటి వరకు వల్లభనేని వంశీ కూడా కొన్ని రోజుల పాటు అమెరికా వెళ్ళారు, అమెరికాలో స్థిరపడ్డారు అన్నారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నారు. నేరాలు చేయటం, అక్రమాలు చేయటం, కేసుల విచారణ కీలక దశలో ఉండగానే పరారైపోయి విదేశాల్లో తలదాచుకోవటం, ఇది ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు కిడ్నీ ర్యాకెట్లో ఉన్నటువంటి పవన్ కూడా ప్రభాకర్ రావు గారి లాగా దోవబట్టారు. ఆయన దోవను ఎంచుకున్నాడు. మరి ఇలా పారిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా? చట్టాలు పనిచేయట్లేదా? ఇప్పుడున్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? దర్యాప్తు సంస్థలు తెలియకుండానే నిందితులు వెళ్ళిపోతున్నారు విదేశాలకనంటే అది ఎవరి వైఫల్యం కింద వస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.